హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి మన రెసిపీ జంతికలు ఎప్పుడు చేసినా సరే మీకు గుల్లగా క్రిస్పీగా రావాలి, అలాగే నూనె కూడా పీల్చుకోకూడదు అనుకుంటే కనుక ఒక్కసారి నేను చూపించే ఈ కొలతలతో ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి. చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయండి. మీకు అచ్చం బయట స్వీట్ షాప్లో కొన్న వాటికంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఈ కొలతలతో ట్రై చేయండి. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ మీరు ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఒకసారి వీడియోస్ చూడండి. నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా గుల్లగా కరకరలాడే ఈ జంతికల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ దీనికోసం అయితే మనము పిండి కలుపుకోవడానికి వీలుగా వెడల్పుగా ఉండే ఒక పళ్ళెం తీసుకోండి. అందులోకి చూడండి, నేను ఈ గ్లాస్ తోటి 2 గ్లాసుల నిండుగా వరిపిండి, పొడి బియ్యం పిండి తీసుకుంటున్నానండి. కొలత కోసం మీరు ఏదైనా ఇంట్లో ఉండే గ్లాస్ కానీ గిన్నె కానీ కొలత కింద పెట్టేసుకోండి. చూడండి, ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు పిండి, అలాగే సేమ్ ఈక్వల్గా శనగపిండి కూడా తీసుకుంటున్నాను. అంటే 2 గ్లాసుల వరిపిండికి 2 గ్లాసుల శనగపిండి వేసుకుంటున్నాను. ఎప్పుడైనా వరిపిండి మీకు రేషన్ బియ్యంతో పట్టించిన పిండి అయితే చాలా బాగుంటాయండి ఇలాంటి రెసిపీస్ అయితే, పిండి వంటలు. ఇప్పుడు ఇందులోకి సరిపడా 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసాను, అలాగే ఒక 3/4 టీ స్పూన్ వరకు అయితే కారప్పొడి వేసాను, అలాగే కొంచెం పసుపు వేస్తున్నానండి. జస్ట్ మనకి ఆ కలర్ కోసమే వేస్తున్నాను. చాలా కొంచెం వేసుకోండి, 1/2 టీ స్పూన్ కంటే కూడా తగ్గించి కొంచెం వేసుకోండి. నెక్స్ట్ చూడండి, వాము. ఇలాంటి శనగపిండితో చేసే రెసిపీస్కి కంపల్సరీగా వామ్ అనేది వేసుకోవాలి. టేస్ట్ ఉంటుంది, అలాగే డైజెషన్ పరంగా కూడా మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇలాగ అరచేతిలో వేసుకొని కొంచెం క్రష్ చేసి వేసుకోండి, నలిపినట్లుగా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. అది ఒక 2 స్పూన్ల వరకు వేసానండి. వాము ఫ్లేవరు ఎక్కువ ఉంటే జంతికల టేస్ట్ చాలా బాగుంటుంది. అక్కడక్కడ మనం తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఇవన్నీ కూడా ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా ముందు చేతితోటి బాగా కలిపేసుకోండి. అన్నీ కూడా బాగా పిండిలో కలిసే విధంగా మనం వేసిన ఉప్పు, కారం, ఈ వాము, వరిపిండి, బియ్యపిండి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా అన్నీ చక్కగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పొడి పిండిని ఒకసారి అయితే నేను టేస్ట్ చెక్ చేసుకుంటున్నానండి. మీకు ఏదైనా సరిపోకపోతే సాల్ట్ కానీ లేదంటే కారం కానీ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి గుల్లగా రావడం కోసము ఈ విధంగా 1 టేబుల్ స్పూన్ వరకు అయితే బటర్ని కరిగించి వేసాను. మీ దగ్గర బటర్ లేకపోతే బాగా వేడి చేసిన నూనె 1 గరిటె వరకు వేసుకోవచ్చు అండి. కానీ మనకి ఈ బటర్తో చేస్తే చాలా బాగుంటాయండి జంతికలు. ఉంటే కనుక కంపల్సరిగా బటర్తోనే ట్రై చేయండి. ఇలాగ వేసిన నూనె కానీ లేదంటే ఆ వెన్న కానీ బాగా పిండికి పట్టించండి. చూడండి, ఇలా పట్టుకుంటే మీకు ఒక ముద్దలాగా రావాలండి. ఇలా వచ్చింది అంటే కనుక మనం వేసిన నూనె కానీ లేదంటే ఆ వెన్న కానీ కరెక్ట్గా సరిపోయినట్లు. తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినంత నీళ్లు వేసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. నీళ్ళు అనేది చూసి వేసుకోండి. మనకి సుమారుగా 1.5 గ్లాస్ వరకు అయితే పట్టొచ్చండి పిండి. కొంచెంగా వేసుకుంటూ అవసరాన్ని బట్టి ఇలాగ పిండి చూడండి, ఇలాగ సాఫ్ట్గా ఉండాలి. మీకు పిండి గట్టిగా ఉంది అంటే కనుక జంతికల గొట్టంలో నుంచి పిండి దిగడం చాలా కష్టంగా ఉంటుంది. చూడండి, ఈ మాత్రం సాఫ్ట్నెస్ ఉండాలి. ఇప్పుడు జంతికల గొట్టానికి సరిపడా పిండి తీసుకోండి. చూడండి, పట్టుకుంటే మీకు అర్థమవుతుంది కదా, ఇలాగ మెత్తగా ఉండాలి పిండి. అలాగని లూజ్గా ఉండకూడదు, అలాగని గట్టిగా కూడా ఉండకూడదు. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, జంతికల కొట్టం అయితే నేను మనకి మీడియం రంధ్రాలున్న ప్లేట్ తీసుకున్నానండి. మీకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చు, సన్నటివి చేసుకోవచ్చు, లేదంటే బాగా కొంచెం నేనైతే మీడియం తీసుకున్నాను కదా, మరి కొంచెం లావుగా ఉండే వాటితో కూడా చక్రాలాగా తయారు చేసుకోవచ్చు. ఈ పిండిని పెట్టేసుకోండి. మిగతా పిండి మనకి డ్రై అవ్వకుండా ఒక క్లాత్ వేసేసుకోండి. పిండి మనకి డ్రై అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి. ఆయిల్ అయితే బాగా వేడవ్వాలండి. చూడండి, ఒక చిన్న పిండి ముద్ద వేసామంటే ఇమీడియట్గా పైకి వచ్చిందంటే కనుక కరెక్ట్గా వేడైనట్లు. ఫ్లేమ్ని అయితే హై ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి. ఈ జంతికలు వేగినంతసేపు కూడా హై ఫ్లేమ్లోనే వేగాలి. అప్పుడే మీకు చాలా బాగా వస్తాయండి, లేదంటే నూనె పీల్చుకుంటాయి, గట్టిగా కూడా వస్తాయి. ఇలాంటి చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేయండి. చూడండి, మనకి ఒకవైపు కొంచెం ఆయిల్ నురగ తగ్గిన తర్వాత గరిటెతోటి రెండో వైపు అయితే టర్న్ చేసుకోవాలి. ఇవి వేగుతూ ఉండేటప్పుడే నెక్స్ట్ వాయికి సరిపడా జంతికల గొట్టంలోకి మనము పిండిని అనేది పెట్టేసుకోండి. చూడండి, ఇలాగ ఎక్సెస్ పిండి అంతా కూడా తీసేసి ఇలా పిండి తీసేసుకొని పిండిని కూడా ఒక్కసారి చేతితోటి బాగా ఇలాగా కొంచెం కలిపేసేసుకోండి. ఇలా గొట్టంకి సరిపడా పిండి పెట్టేసుకొని
నెక్స్ట్ వాయికి సరిపడా ఇలా పెట్టేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది. ఈలోపు మనకి చక్కగా ఈ చక్రం కూడా వేగి ఉంటుందండి. ఒకవైపు కొంచెం ఈ విధంగా ఆయిల్ నూరక తగ్గిన తర్వాత రెండో వైపు ఫ్రై చేసుకోండి. ఈ మనం చేస్తుంది మీడియం సైజ్ కదండి, ఇవి వేగడానికి కూడా పెద్దగా టైం పట్టదు. జస్ట్ మీకు ఒక 2-3 మినిట్స్లో ఒక్కొక్క వాయి అయిపోతుంది. చూడండి, ఇలాగ ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోండి. రెండో వైపు వేయడానికి అయితే పెద్దగా టైం పట్టదండి, ఇమీడియట్గా మనం తీసేసుకోవచ్చు. చూడండి, ఇలాగా ఫ్రై చేసేసుకోండి. నూనె కూడా అస్సలు పీల్చుకోవండి. ఈ టిప్స్తో మీరు ట్రై చేయండి. ఇలాగ మిగతా పిండి అందరితో కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఇవి మీకు 3 వీక్స్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి, చాలా గుల్లగా టేస్టీగా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.